మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇక హన్మకొండలో నిర్వహించిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుగా అవుతానన్న తీర్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న మోసాలను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ గా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలని కుట్ర జరుగుతుందని, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వరంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్న రేవంత్ సర్కార్కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ స్థానాన్ని బీఆర్ఎస్ ఏనాడు కూడా ఓడిపోలేదని, మరోసారి మనమే గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. బ్రేకింగ్ చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. కాంగ్రెస్ హామీలతో అన్ని వర్గాలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇక హన్మకొండలో నిర్వహించిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో హరీష్ రావు పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుకవుతానన్న తీర్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి ఎందుకు సర్కార్ను మోసాలను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఇక హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ గా కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చాలనే కుట్ర జరుగుతుందని, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వరంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్న రేవంత్ సర్కార్కు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ స్థలాన్ని బీఆర్ఎస్ ఏనాడు కూడా ఓడిపోలేదని, మరోసారి మనమే గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. పని అయిపోయింది. బస్సు తప్ప అంత తుస్సే, అన్ని తుస్సుమని ఎవరిని కదిలించినా బాధనే ఉన్నది. విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, ఉపాధ్యాయులకు మోసం, అందరినీ మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క హామీ కూడా అమలు కాలేదు. అబద్ధాలు చెప్పి, మాయ మాటలు చెప్పి 6 నెలలనే అబాస్ పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. మీరు పోయి కలవండి, ఎవరిని కదిలించినా కాంగ్రెస్ ని తిడతా ఉన్నారు. ఏం చెప్పిండ్రు? విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు. బాండ్ పేపర్ మీద రాసిచ్చిండ్రు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. 100/180 రోజులకు వచ్చింది. అయినా గ్యారంటీలు అమలు పత్తలేదు. అబద్ధాలు మాట్లాడుతున్నారు. 6 అయిపోయినాయి అంటున్నారు. అయినా మొదటి హామీ, ఇగో మా అక్క చెల్లెలు కనబడుతున్నారు, గ్రాడ్యుయేట్ అక్క చెల్లెలు, చదువుకున్న వాళ్ళు. ఏం చెప్పింది చెల్లె మీకు? మహాలక్ష్మి 1వ తారీఖు నాడు జీతం పడ్డట్టు 2500 బ్యాంకులు వేస్తామన్నారు. పడ్డాయా చెల్లె? ఎవరికన్నా? ఇవాళ మహిళలకు మహాలక్ష్మి పేరు మీద